ఓం గం గణపతియే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమస్తే. అందరికీ నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. అయితే మనకి ఇంతకు ముందర లాస్ట్ టైంలో నేను ఒక్కొక్క రాశి వాళ్ళకి 2025 ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, అవి మన తెలుగు పంచాంగంతో సంబంధం లేకుండా కేవలం ఆంగ్ల సంవత్సరం దాని ప్రకారం మనము ఏ రాశులకి ఏ ఏ మార్పులు జరుగుతాయి, ఎలా ఉంటుంది, ఇవన్నీ నేను ఇన్డెప్త్గా చెప్పాను లాస్ట్ వీడియోలో. సో ఈ రోజు ఏంటంటే మనము త్వరలోనే మనకి ఏ రాశులు ఎఫెక్ట్ ఎలా వస్తున్నాయి, ఏవి ఎలా ఎలాంటి మార్పులు వస్తున్నాయి అని చూసినట్టయితే మనకి ముఖ్యంగా మార్చ్లో షష్టగ్రహ కూటమి అనేది జరుగుతోంది. క్రితం మనకు 2019 సంవత్సరంలో కూడా షష్టగ్రహ కూటమి ద్వారా మీకు అందరికీ తెలిసిందే. మనకందరికీ ఎంతోమంది జ్యోతిష్ శాస్త్ర నిపుణులు మరియు శాస్త్రవేత్తలు ఎన్నో రకాలుగా చెప్పారు, ఖచ్చితంగా ఏదో సంఘటన జరుగుతుంది, అది మానవాతీతానికి పెద్ద ఆటంకాలు తెస్తుంది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాము కూడా. కాకపోతే అది పర్టికులర్గా ఈ వ్యాధి వస్తుంది అని చెప్పేసి చిన్నగా ఒక సూచిక మాటుకే మాకు ఎవరికైనా అంతే, జ్యోతిష నిపుణులు 90-95% కరెక్ట్గా చెప్పగలుగుతాం, 5% అటు ఇటు అన్నట్టుగానే ఉంటుంది, ఖచ్చితంగా అయితే రాదు. కాకపోతే అక్కడ కూడా ఇది ఏంటంటే దేశగోచారం ప్రకారంగా చూసిన సంఘటన అనమాట. కాబట్టి మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పేసి ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనము అప్పుడు చెప్పగలిగాం. అందరూ జ్యోతిష నిపుణులు చెప్పారు, ఖచ్చితంగా చెప్పారు, ఫలానా తారీఖు ఈ పంచగ్రహ షష్టగ్రహ కూటమి వస్తుంది, దానివల్ల ఏ రాశులు ఇబ్బంది పడతారు కూడా ఖచ్చితంగా చెప్పారు. కాకపోతే అక్కడ ఏమైందంటే గురుబలం పోయింది. అక్కడ బృహస్పతి ఒక్కసారి ఒకే సంవత్సరంలో మూడు రాశులు అటు ధనుర్రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, ఈ 3 రాశులు ఎఫెక్ట్ అయ్యాయి. ఒకే సంవత్సరంలో 3 రాశుల్లో బృహస్పతి లేదా శని భగవానుడు, అంటే బృహస్పతి అంటే గురు కనుక మారినట్టయితే ఒక ప్రళయం జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ ఇక్కడ మనకి షష్టగ్రహ కూటమిలో కూడా పెద్దగా మార్పులు అవుతాయి. అంటే దేశగోచారము మనము ముఖ్యంగా మనం చెప్పేది ఈ షష్టగ్రహ కూటమి, దేశగ్రహ గోచారము ప్లస్ రాజకీయవేత్తలకి రాజకీయాలు ఎలా అవుతాయి, వాటి వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేసి మనము ఈ తూచాతాయిగా మనం చెప్పగలుగుతాం. కాకపోతే ఇది పర్సనల్గా మనం చూసినట్టయితే ఒక్కో రాశి, మళ్ళీ నేను చెప్తున్నాను ప్రతిసారి నేను ఈ వీడియో తీసినప్పుడల్లా, పర్సనల్గా మీ వ్యక్తిత్వ జాతకంలో మీ జాతకాల్లో ఏ దశ అంతర్దశలు నడుస్తున్నాయి, మీ లగ్నం ఏంటి ఖచ్చితంగా తెలుసుకొని ఆ దశ అంతర్దశలు ఈ గోచార ఫలితాలు ఎలా వస్తాయి అని చూసుకున్నట్టయితే మనకు అప్పుడు కరెక్ట్గా ఫలితాలు వస్తాయి. అలా కాకుండా కేవలం ఇప్పుడు చెప్పిన గోచారమే ఈ రాశులకి ఎఫెక్ట్ అవుతుందని అంటే అది కాదు. దాంట్లో ఓన్లీ 50-60% లేదా ఒక్కోసారి 50% రిజల్ట్స్ కూడా రావు, మనకి ఫలితాలు అంతగానం రావు. మనం ఖచ్చితంగా మన నక్షత్రం ఏంటి, మన రాశి ఏంటి, మన లగ్నం ఏంటి, దశాంతర్దశలు ఏమి నడుస్తున్నాయి, లగ్నాధిపతి ఎంత బలంగా ఉన్నాడు, ఇవన్నీ మనం ఖచ్చితంగా మన జాతక చక్రంలో తెలుసుకోవాల్సిన విషయాలు. దాని ద్వారా ఈ గోచారం ఏంటంటే ఒక 20-30% రిజల్ట్స్ వస్తాయి. అంతేగాని ఈ గోచారంలో ఇవన్నీ మార్పులు జరిగిపోతున్నాయి, మాకేమో జరిగిపోతుంది, అందరికీ ఏమోనో అయిపోతుంది, అద్భుతాలు అయిపోతాయి, లేదా ఏమీ అవ్వవు, లేదా ఈ పలానా రాశి వాళ్ళు ఇలా అయిపోతారు అన్నట్టు అలా ఏమీ జరగదు. కాకపోతే మనకి తూచాతాయిగా మనకి ఏ రాశిలో ఈ గ్రహాలు కలయిక నడుస్తుంది. యాక్చువల్గా గ్రహ కూటమి అంటేనే, షష్టగ్రహం అంటే 6 గ్రహాలు కూటమి అంటే కలుసుకొని ఆ రాశిలో అది కూడా 2 రోజులే జరుగుతుంది సంఘటన. ఎందుకంటే ప్రతి 2.5 రోజులకి చంద్రుడు మారిపోతాడు. చంద్రుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారిపోతాడు. కాబట్టి మనకి ఇక్కడ చంద్రుడిని కలుపుకుంటే రవి ఇక్కడ ఉంటాడు, శని భగవానుడు వచ్చేస్తాడు 30వ తారీఖుకి, మార్చ్ 2025 మనకి 30వ తారీఖు ఈ సంఘటన జరుగుతోంది. అయితే అది కూడా 2 రోజులే జరుగుతుంది. అప్పుడు రవి శని భగవానుడు వచ్చేస్తాడు, బుధుడు వచ్చేస్తాడు, శుక్రుడు ఉంటాడు అక్కడే, రాహు కూడా అక్కడే ఉంటాడు.
ఈ గ్రహాలు బుధుడు కూడా అక్కడే ఉంటాడు కాబట్టి ఈ గ్రహాలన్నీ ఉంటాయి కాబట్టి మనము ఆ 2 రోజులు మనము షష్టగ్రహ కూటంగా మనం తీసుకుంటాము. ఆ రాశి అంటే మీన రాశిలో పడుతుంది కాబట్టి మీన రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, అలాగే మిగతా రాశులందరికీ కూడా ఎలా ఉంటాయి మనం చూస్తాము ఇప్పుడు తుచతాయిగా. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఒక ఆర్క్ లాగా వచ్చేస్తుందనమాట. అంటే మనకి 2 రోజులు షష్టగ్రహ కూటమి ఉంటుంది. తర్వాత 2.5 రోజుల తర్వాత చంద్రుడు వచ్చేస్తాడు. తర్వాత 10-15 రోజులకి రవి మారిపోతాడు. మళ్ళీ బుధుడు వెళ్ళిపోతాడు. రాహు మనకి కుంభరాశిలోకి వస్తాడు. ఇలా అన్నీ ఒక్కొక్క గ్రహాలు వెళ్ళిపోతుంటాయి. శుక్రుడు వెళ్ళిపోతాడు, బుధుడు వెళ్ళిపోతాడు. ఇవన్నీ వెళ్ళిపోతుంటాయి కాబట్టి ఆ పంచగ్రహ కూటమి అనేది కూడా మెల్లిమెల్లిగా వీడిపోతుంది. కాకపోతే ఇక్కడ ఈ పంచగ్రహ కూటమి అనేది కూడా 10-15 రోజులు మనకి అదే 7 లగ్నాలకి మటుకు కాలసర్పదోషం వస్తుంది. అయితే చాలా మటుకు అందరూ చెప్పేది ఏంటంటే కాలసర్పదోషం అనేది కాలసర్ప యోగమా అని చెప్పబడుతుంది. మన పూర్వీకులు చెప్పిన విధానం అయితే ఈ కాలసర్ప యోగము దేశగోచారంకే వర్తిస్తుంది కానీ పర్సనల్గా వ్యక్తిత్వ జాతకానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేసి చెప్తారు. కానీ కొన్ని లగ్నాలకి మటుకు ఒక్కొక్క 12 రకాల ఇవి కాలసర్పదోషాలు ఉంటాయి. సో ఒక్కొక్క కాలసర్పదోషం ఒక్కో విధమైన ఫలితాలు కూడా ఇస్తుంది. ఇన్డెప్త్గా ఎప్పుడన్నా వీలుంటే నేను చెప్తాను ఒక్కొక్క కాలసర్పదోషం ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది అని చెప్పేసి మరిన్ని వీడియోస్లోను. అయితే అలా ఈ 7 లగ్నాలకి మటుకు ఖచ్చితంగా ఈ కాలసర్పదోషం అయితే వర్తిస్తుంది. మీరు ఎవరన్నా పిల్లలు పుట్టేవాళ్ళు వాళ్ళు ఏమన్నా ఉంటే ఏమంటారు చాలామంది నన్ను అయితే అడుగుతుంటారు టైమింగ్స్ ఇవ్వమని చెప్పేసి. దయచేసి ఈ కాలసర్పదోషంలో కాకుండా వేరే లగ్నాల్లో చూసుకోండి మీ పిల్లలు పుట్టుక. ఇదొక్కటి మన చేతిలో కొద్దిగా ఉంటుంది. జనన సమయము మరణ సమయము ఈ 2 మన చేతుల్లో ఉండవు చెప్పాలంటే. కాకపోతే మన మానవ ప్రయత్నం ఏదైనా చేయాలని అంటే మటుకు ఇది మన చేతుల్లో ఉంటుంది. కాస్త చూసి చేసుకోండి. కాలపురుషాంగంలో మనకి చిట్ట చివరి రాశి చిట్ట చివరి లగ్నం ఏంటంటే మీన లగ్నం. బాగా చెప్పుకోవాల్సింది ఇదే మనకి ఇక్కడ మీన లగ్నంలోనే. అంటే లగ్నం తెలియని వారికి రాశి అన్నట్టయితే ఇక్కడే మనకి షష్టగ్రహ కూటమి జరగబోతుంది. సో మనకి ఇక్కడ దేశగోచారము ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అంటే ఉన్నత రాజకీయవేత్తలకైనా కానీ లేదా మీడియా రంగంలో వారికైనా కానీ విదేశాల్లో ఉన్న లగ్నాల వారికైనా కానీ లేదా విదేశీయానం చేయాలి అని అనుకునే వారికైనా కానీ టీచర్స్ బ్యాంకింగ్ రంగంలో వారికైనా కానీ ఫైనాన్షియల్ సెక్టర్స్లో ఉన్నత పదవిలో ఉన్న వారికైనా కానీ వీళ్ళందరికీ ఎఫెక్ట్ అయ్యే రాశి ఏంటంటే ఎందుకంటే తన ఇంట్లోనే కదా ఇప్పుడు మన ఇంటికి అందరూ ఒక 5 మంది ఒక్కరో ఇద్దరో చుట్టాలు వస్తున్నారు అని అనుకుంటే ఒకేసారి ఒక 10 మంది ఇంటికి వచ్చేస్తే ఎలా ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే కదా మీన లగ్నంలోకి అన్ని గ్రహాలు వచ్చి కూర్చున్నాయి. సో ఒక్కొక్క గ్రహాలు ఒక్కొక్కటి ఆర్డర్ చేస్తుంటాయి. మాకు ఇట్లా కావాలి, మేము ఇట్లాంటి ఫలితాలు ఇస్తాము, ఇట్లాంటి ఫలితాలు ఇలాంటి రిఫ్లెక్షన్స్ ఇస్తుంటాయి. అంటే ఫలితాలు ఏమి ఇవ్వవు, రిఫ్లెక్షన్స్ ఇస్తూ ఉంటాయి. ఆ రిఫ్లెక్షన్స్ మనకి వైబ్స్ లాగా అంటే ఒక రేతస్సు మనకి పడుతుందన్నమాట. ఆ రేతస్సు కిరణాలు మనం అందుకునే పరిస్థితిలో ఉండాలి కదా. మంచి రేతస్సులో అయితే మనం హాయిగా చక్కగా మనం అనుభవించేస్తాం. కానీ ఇక్కడ మంచి చెడు 2 ఉంటాయి కదా. సో అలాగా ఇన్ని గ్రహాలు వచ్చి కూర్చున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీన లగ్నం లేదా మీన రాశి వీరికి ఏంటంటే ఏళ్ళనాటి శని కూడా నడుస్తుంటుంది. కుంభరాశి వాళ్ళకి వీరికి ఏళ్ళనాటి శని కూడా నడుస్తుంటుంది. సో వీరు కనుక ఖచ్చితంగా ఏంటంటే వీలుంటే నవగ్రహ జపము లేదా నవగ్రహ జపాలు రోజు మీరు చేసుకుంటారు అని అంటే మూలమంత్రాలు లేకపోతే మనకి అక్కడ మూలమంత్రం మనకి మీరు ఎక్కడ యూట్యూబ్లో కొట్టినా కానీ వచ్చేస్తాయి. అవి రోజు 9 సార్లు చేసుకున్నాము అని అనుకునే వారికి 9 సార్లు చేసుకోండి. లేదా మేము ఒకేసారి చేసుకుంటామనంటే రోజు ఒక్కసారైనా చేసుకోండి. ఖచ్చితంగా చేసుకుంటేనే మంచి ఫలితాలు. ఎందుకంటే చెప్పా కదా ఈ ఏ రంగంలో ఉన్న వారికి ఎటువంటి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి మీరు అనుకునే
ఫలితాలు దక్కకపోవచ్చు. మీరు ఉద్యోగంలో ఉన్నత పదవికి వెళ్ళాలనుకునే వారికి దక్కకపోవచ్చు. లేదా కొత్తగా ఏదైనా ఉద్యోగం వెతుక్కునే వారికి దక్కకపోవచ్చు. కొత్తగా వ్యాపార రంగంలో చేయాలని అనుకునే వారికి దక్కకపోవచ్చు. ఫైనాన్స్ ముఖ్యంగా ఫైనాన్స్ రంగం, ఎందుకంటే గురువే కదా. కాకపోతే ఇక్కడ గురువు, శుక్రుడు పరివర్తన పొందుతారు. కానీ ఇక్కడ అన్ని గ్రహాలు కూడా ఉన్నాయి కదా. లగ్నాధిపతి తన సొంతంగా ఇవ్వాల్సిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. సో ఖచ్చితంగా మీరు చేసుకోవాలి. అలాగే పసుపచ్చ వస్తువులు, వస్త్రాలు దానం చేయడానికి ప్రయత్నం చేయండి, ధరించడానికి ప్రయత్నం చేయండి. పెద్ద ఒకేషన్స్ వస్తే మటుకు ఖచ్చితంగా దానం చేసుకుంటేనే మంచిది. మీకు చాలా ఉంది, మీరు ఎంతో దానం చేయగలుగుతాము అనే స్థితిలో ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు పెద్ద ఎత్తున వస్త్రదానం చేసుకుంటేనే చాలా మంచి ఫలితాలు వస్తాయి. చక్కగా మీరు చామంతులు దానం చేసుకోవచ్చు గుళ్ళలో. లేదా మేము పురోహితులకి మేము ఇవి ఇస్తాము అని అంటే ఇవ్వచ్చు. లేదా మీ కింద పనిచేసే వాళ్ళకి చక్కగా మేము ఇవి తెచ్చేసాము, పసుపు కలర్ వస్తువులు తెచ్చాము అని అంటే అవి కూడా ఇవ్వచ్చు. వస్తువులు అని అంటే మనకి వేసవి కాలం కూడా వచ్చేస్తుంది. మామిడి పళ్ళు వచ్చే సీజన్ కాబట్టి ఆ టైంలో మీరు మామిడి పళ్ళు కూడా మేము చక్కగా మేము పంచుతాము అని అంటే చక్కగా పంచుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నట్టయితే ఎటువంటి గ్రహ కూటమి ఎటువంటి దుష్ఫలితాలు మనకు ఇవ్వదు. కాకపోతే మనము ముందరనే ఏ రాశి వాళ్ళకి ఇది ఎఫెక్ట్ అవుతుంది, ఏ రాశి వాళ్ళు ఎలా చేసుకుంటే బాగుంటుంది అని అన్నట్టయితే తెలుసుకుని మనం చేసుకున్నట్టయితే ఎటువంటి దుష్ఫలితాలు రాకుండా ఉంటాయి. అందరికీ నమస్కారం.